నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. వ్యవసాయం ఒకప్పుడు జీవనాధారం, ఇప్పుడు అది ఒక కెరీర్. పొలం నుంచి ప్రపంచ మార్కెట్ వరకు అవకాశాలను పరిచయం చేస్తూ భావితర అగ్రి లీడర్లుగా తీర్చిదిద్దుతున్న కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు దిక్సూచిలో మనతో పాటు ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల హెచ్ఓడి డాక్టర్ బి బాలకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఇంటర్ తర్వాత మనకి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి. డిగ్రీ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. అయినా సరే బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటారు? చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనిపైన. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీకు కోడింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఇంజనీర్లు అవసరం లేదు. ఐటీ రంగంలో పనిచేయడానికి సపరేట్గా మనం ఇంజనీరింగ్ డిగ్రీలు కానీ ఇంకేది కానీ చదవాల్సిన అవసరం లేదు. మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్లు కూడా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నా, ఒక లాయర్ అయినా, డాక్టర్ అయినా, స్టూడెంట్ అయినా, ఈవెన్ పొలంలో పనిచేసే రైతు అయినా సరే చివరికి తినాల్సింది 3 పూట్ల ఆహారం. ఇది ప్రపంచానికి అందజేయాలంటే కావాల్సిన ఏకైక వృత్తి వ్యవసాయం. ఇంకొక రకంగా ఈ ఫుడ్ని ప్రొడ్యూస్ చేద్దామంటే అవకాశం లేదు. మనిషి భూమి మీద ఉన్నంతకాలం వ్యవసాయ రంగం అవసరమే. కాబట్టి వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా రైతులకు కావాల్సినటువంటి సర్వీస్ మనం అందించాలంటే అందులో నిష్ణాతులైనటువంటి విద్యార్థులు అవసరం, యంగ్ లీడర్స్ అవసరం వ్యవసాయ రంగాన్ని మార్చడానికి. కావున అగ్రికల్చర్ అనేది ఏకైక ఆప్షన్ మన ముందు ఉన్నది నేటి విద్యార్థులకు. కాబట్టి అగ్రికల్చర్ డిగ్రీ అనేది కంపల్సరీగా చదవాల్సిన డిగ్రీ మేడం. కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాలకు సంబంధించి ఈ బీఎస్సీ హానర్స్ అసలు ఎందుకు తీసుకోవాలంటారు? ఏ తల్లిదండ్రులైనా, ఏ విద్యార్థులైనా ఇంటర్మీడియట్ వరకు ఏ క్యాంపస్ జాయిన్ అవ్వాలనేది 1కి 10 సార్లు ఆలోచిస్తారు. కానీ డిగ్రీ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎక్కడ పెడితే అక్కడ తొందర నిర్ణయాలు తీసుకొని ఏదో ఒక క్యాంపస్లో జాయిన్ అయిపోతుంటారు. అలా కాకుండా విద్యార్థి డిగ్రీ సెలక్షన్ ఎంత ఇంపార్టెంటో క్యాంపస్ లేదా ఏ యూనివర్సిటీలో చదువుతున్నా కూడా అంతే ఇంపార్టెంట్. కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కేఎల్ యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలంటే, మా కేఎల్ వ్యవసాయ కళాశాలకి దాదాపుగా 100 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పిల్లలు వివిధ పంటలపైన పరిశోధనలు చేసి ఆ వివిధ పంటల్లో వస్తున్నటువంటి పురుగులేంటి, వ్యాధులేంటి, లేదా కొత్త పంటలను పండించాలంటే ఎటువంటి మెలకువలు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని, నేచురల్ ఫార్మింగ్ అని, ఈ అన్నింటి మీద కూడా విద్యార్థులు సమగ్రంగా పరిశోధన చేయడానికి ఈ వ్యవసాయ క్షేత్రం ఎంతో ఇంపార్టెంట్. ఇది చాలా అగ్రికల్చర్ కాలేజెస్కి ఉండదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మా కేఎల్ వ్యవసాయ కళాశాలలో ఈ 100 ఎకరాల ప్రాంగణంలోనే ఫీల్డ్ ల్యాబ్స్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటాయండి. ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ ఫీల్డ్ విజిట్కి వెళ్ళారో వివిధ పంటలను స్టడీ చేయడానికి, అక్కడ ఏదైనా వాళ్ళకి డౌట్ వస్తే అక్కడికక్కడే పక్కనే ఉన్న ప్రొఫెసర్తో లేదా సైంటిస్ట్తో వాళ్ళు నివృత్తి చేసుకొని డిస్కషన్ చేసి వెంటనే వాళ్ళ తాలూకా డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి అవుతుంది. మూడో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నదీ పరివాహక ప్రాంతంలో వ్యవసాయ కళాశాల ఉందో అనేక రకమైన కమర్షియల్ క్రాప్స్ని పండించవచ్చు. ఈ కమర్షియల్ క్రాప్స్ పండించడంలో ఉన్నటువంటి మెలకువల్ని రైతులకి ఈజీగా చేరవేయవచ్చు. అదొక పెద్ద అడ్వాంటేజ్. 4వ అడ్వాంటేజ్ ఏంటంటే, బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అంటే ఓన్లీ వ్యవసాయ రిలేటెడ్ కోర్సెస్ లేదా ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ అవగాహన ఉంటుందేమో అనుకుంటారు. కానీ ఇక్కడ అలా ఉండదండి. మా విద్యార్థులకు మేము ICR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం, భారత వ్యవసాయ పరిశోధన మండలి. ఇది భారతదేశం మొత్తానికి ఉన్నటువంటి వ్యవసాయ కళాశాలన్నింటికీ కూడా కరికులం డిజైన్ చేస్తుందండి. అది మేము 100% ఫాలో అవుతామండి. రెండో అంశం ఏంటంటే, మా విద్యార్థులకి మేము ఇండస్ట్రీకి ఏం కావాలి స్కిల్స్. ఎందుకంటే డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి కూడా మేజర్ గోల్ అంటే రేపొద్దున ఈ డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి ఒక పెద్ద జాబులో లేదా తన జీవితంలో కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలనుకుంటాడు. అందువల్ల మేము ఏం చేస్తామంటే, మా కరికులంలో చాలా అంశాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో టీచింగ్ చేయిస్తామండి. దానివల్ల ఏమవుతుందంటే, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏంటి,
ఆ స్కిల్స్ని మన స్టూడెంట్స్కి అలాగే ఇంపార్ట్ చేయాలి. దానికోసం మేము ప్రత్యేకమైన స్కిల్ మాడ్యూల్స్ పెడతామండి. అందులో భాగంగానే మా పిల్లలకి స్కిల్ సర్టిఫికేషన్ చేయిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అగ్రికల్చర్లో జనరల్గా సప్లై చైన్ మేనేజ్మెంట్ అనే కోర్స్ ఉండదండి. కానీ మా కేఎల్ వ్యవసాయ కళాశాలలో మేము సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి బాగా నేర్పిస్తాం. ఏవైతే ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళతో సర్టిఫై చేయించి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇస్తారండి. ఇతర వ్యవసాయ కళాశాలలో చదివినటువంటి పిల్లలకి ఈవెన్ ఎక్సెల్ కూడా ఎలాగ ఆపరేట్ చేయనటువంటి పరిస్థితుల్లో మా పిల్లలు డేటా అనలిటిక్స్ని కంప్లీట్గా అవగాహన చేసుకుంటారండి. దాన్ని కూడా ఆథరైజ్డ్ ఏజెంట్స్తో మేము సర్టిఫై చేయిస్తాం. లేదా పైథాన్ ప్రోగ్రామింగ్. ఈరోజు పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే చాలామంది పిల్లలు ఏ ఇంజనీరింగ్లోనో లేదా ఇంకే కోర్సుల్లోనో చెప్తారనుకుంటారు. కానీ మా కాలేజీలో పైథాన్ ప్రోగ్రామింగ్ అగ్రికల్చర్ పిల్లలు కంప్లీట్గా నేర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ వాళ్ళ కాలేజీలో ఉన్నప్పుడే నేర్చుకోవడం వల్ల ఇండస్ట్రీలో ఈజీగా వాళ్ళు సెటిల్ అవుతారండి. మూడో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీకి రిలేటెడ్ స్కిల్స్ ఉంటాయో కంపెనీలు ఆటోమేటిక్గా మా క్యాంపస్కి వస్తాయి. మేము కంపెనీలు వెంబడబడవసరలా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది స్కిల్డ్ పర్సన్స్, స్కిల్డ్ డిగ్రీ హోల్డర్స్. సో స్కిల్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గర ఉన్నారో మా పిల్లలకి మేము 100% ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాం. డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి కూడా బయటకు వెళ్ళేటప్పుడు మెరుగైన శాలరీతో సిటీసీతో బయటికి వెళ్ళగలుగుతున్నాడండి. ఈ రకంగా కేఎల్ యూనివర్సిటీలో కరికులాన్ని కంప్లీట్గా డిజైన్ చేసి పిల్లలకి ఎప్పుడైతే ఇవ్వగలుగుతున్నామో పిల్లలు వారి కెరీర్లో ఈజీగా సక్సెస్ అవుతున్నారు. దీంతో పాటుగా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. దానికి మేము బెక్ సర్టిఫికేషన్స్ చేయిస్తాం. వాడి రేపొద్దున ఈజీగా జేఆర్ఈ, టోఫెల్ కానీ ఐఎల్టీఎస్ కానీ ఈజీగా క్వాలిఫై అవ్వి ఫారెన్ కంట్రీస్లో వాళ్ళు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంది. మా విద్యార్థులు అనేక మంది ఇతర దేశంలో ఎంఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ చదువుతున్నారు. అంతేకాకుండా ఐసీఆర్ జేఆర్ఎఫ్ అని ఒక సెంట్రల్ లెవెల్ ఐసీఆర్ సిస్టంలో కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ని మా పిల్లలు ఈజీగా క్రాక్ చేసి అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఐసీఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో చదువుతున్నారండి. అంతేకాకుండా మా అగ్రికల్చర్ కళాశాల కేఎల్ యూనివర్సిటీలో పిల్లలకి వ్యాపారపరమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఈరోజు ఓన్లీ జాబ్ సీకర్స్గా ఉండకూడదు, పిల్లలు జాబ్ ప్రొవైడర్స్గా మారాలి. వాళ్ళు బయటికి వెళ్ళి ఎంటర్ప్రైజెస్ రన్ చేయాలి, ఎంటర్ప్రెన్యూర్గా మారాలి అని ప్రత్యేకమైన శ్రద్ధతో మా కేఎల్ వ్యవసాయ కళాశాలలో కొన్ని స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ రన్ చేస్తామండి. ఎలా అంటే మష్రూమ్ ప్రొడక్షన్, హనీ బీ ప్రొడక్షన్, లేదా బయో ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఆర్గానిక్ అగ్రికల్చర్, అలాగే హై వాల్యూ వెజిటేబుల్స్ ప్రొడక్షన్ ఇన్ పాలీ హౌసెస్ అండ్ షేడ్ నెట్స్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఇలా అనేక రకమైనటువంటి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి అనేక అంశాల మీద సమగ్రంగా వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఇక్కడే వాళ్ళు రేపు బయటికి వెళ్ళి కాన్ఫిడెంట్గా వ్యాపార రంగాన్ని స్టార్ట్ చేయగలరండి. ఎందుకంటే మేము కాలేజీలో ఉన్నప్పుడే ఈ వ్యాపార రంగం ఏదైతే ఉందో దానికి కావాల్సినటువంటి ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా మా యూనివర్సిటీ ఇస్తుందండి పిల్లలకి. అంతేకాకుండా వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు, బెనిఫిట్ కాస్ట్ రేషియోని వర్కౌట్ చేస్తారు. దీనివల్ల ఏది చేస్తే లాభం, ఏది చేస్తే నష్టం, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఎలా ఉంది, ఇలా అనేక అంశాల మీద ఇక్కడే స్టడీ చేయడం వల్ల కేస్ స్టడీ రూపంలో వాళ్ళు ఈజీగా రేపు బయటికి వెళ్ళి చాలా కాన్ఫిడెన్స్తో తమ సొంత వ్యాపారాన్ని కూడా స్టార్ట్ చేయగలరండి. అందువలన తల్లిదండ్రులు, పిల్లలు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఎంచుకోవడానికి వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ప్రజెంట్ మనం చూస్తే సిచ్యువేషను ఇక్కడ అగ్రి టెక్ యుగం నడుస్తుంది. అంటే ఎక్కడికక్కడ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హైడ్రోపోనిక్, సో ఇవన్నీ కూడా వస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అండ్ నార్మల్ రైతులే ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించి మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు. సో అండ్ ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు వచ్చారంటే ఇంకా ది బెస్ట్ ఇవ్వాలన్నమాట. సో మరి ఆ టెక్నాలజీని విద్యార్థులకు ఏ విధంగా పరిచయం? నాకు తెలిసి దేశంలోనే వ్యవసాయ కళాశాలలో కూడా దొరకనటువంటి ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అయితే ఏదైతే ఉందో అది మా కేఎల్ వ్యవసాయ కళాశాలలో మాత్రమే జరుగుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే
మా యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్తో పాటుగా చాలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. దానివల్ల ఏమవుతుందంటే మా వ్యవసాయ కళాశాల విద్యార్థులకు మేము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సుని ఇంటిగ్రేట్ చేస్తామండి. ఇంజనీరింగ్ పిల్లలు, అగ్రికల్చర్ పిల్లలు ఇద్దరూ కలిసి ఐఓటీ సెన్సార్ బేస్డ్ ప్రాజెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫార్మింగ్. రేపొద్దున్న ఫీల్డ్లో మాయిశ్చర్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎందుకంటే ఈరోజు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది, టైంకి వర్షాలు పడట్లేదు, కాబట్టి ఫార్మర్ ఎంత నీరు పడితే అంత పొలానికి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి పొలంలో సెన్సార్స్ అరేంజ్ చేసి మాయిశ్చర్ డెఫిషియట్ కంటే తక్కువ ఉందా లేదా మాయిశ్చర్ డెఫిషియట్ ఎక్కువ ఉందా అనేది స్టడీ చేసి దాన్ని ఆటోమేషన్ చేసి మా పిల్లలే సొంతగా మొబైల్ యాప్స్ ప్రిపేర్ చేస్తారండి. ఎప్పుడైతే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ పిల్లలు కలిసి తయారు చేస్తున్నారో క్రాస్ సెక్షనల్ అంటే క్రాస్ ఇంటర్ డిపార్ట్మెంటల్ నాలెడ్జ్ అనేది ఇద్దరి మధ్య జరగడం వల్ల మా పిల్లలు మెరుగ్గా దాన్ని నేర్చుకోగలుగుతారు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి వస్తే. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మొత్తం ప్రపంచం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బజ్వర్డ్తో ముందుకు పోతుందండి. దీనికి కేఎల్ యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పగలను. ఎందుకంటే ఈ రోజున మా దగ్గర ఉన్న ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, వాళ్ళ పిల్లలతో కూడా మా పిల్లలు కలిసి ప్రాజెక్ట్స్ చేయడం, మా పిల్లలు సొంతంగా కేస్ స్టడీస్ ఎక్కడైనా ఇది ఇంప్లిమెంట్ జరిగితే రైతు లెవెల్లో ఇది లాభదాయకంగా ఉందా లేదా అనే దాని మీద కంప్లీట్గా అవగాహన చేసుకోవడం వలన మా పిల్లలకి 100% ఈ టెక్నాలజీ అనేది అవకాశం నేర్చుకోవడానికి ఎక్కువ ఉందండి. మా అగ్రికల్చరల్ కరికులంలో కంప్లీట్గా ప్రతి కోర్సుకు కూడా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేసామండి. ఈరోజు మీరు చూస్తున్నట్టే మొబైల్స్లో చాలా యాప్స్ ఉంటాయి, చాలా అటువంటి అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్లో, ఇంటర్నెట్లో. అవి చాలామంది ఫార్మర్స్కి తెలియవు, ఇటువైపున డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు తెలియవు. వాటన్నిటికీ కూడా ప్రతి ప్రాక్టికల్ సెషన్లో కూడా మా పిల్లలకి ఇంటిగ్రేట్ చేస్తామండి. అందువలన కేఎల్ యూనివర్సిటీలో విద్య అనేది ఓన్లీ బై హార్ట్ చేస్తూనో పుస్తకాలను అలాగా పురుగుల్లాగా చదువుతూనే కాదండి. ఇక్కడ మేము గట్టిగా నమ్మేటటువంటి సిద్ధాంతం లెర్నింగ్ బై డూయింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ప్రతిది చదువుకున్న ప్రతి అంశాన్ని కూడా స్టూడెంట్ తన చేతులతో చేసి నేర్చుకుంటాడండి. మూడో పాయింట్ డ్రోన్స్ అన్నారు. మాకు ఇక్కడ డ్రోన్ సెంటర్ ఉందండి. మేము ట్రైనింగ్ పిల్లలకి డ్రోన్ మీద కంప్లీట్గా అవగాహన ఇస్తాము. ఎందుకంటే మాకున్నటువంటి వ్యవసాయ క్షేత్రం 100 ఎకరాలని ఆల్రెడీ చెప్పాను. ఈ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల డ్రోన్స్ మీద వాళ్ళే పురుగు మందులకు స్ప్రేయింగ్ చేస్తారు, వాళ్ళే ఈవెన్ ఎరువులను కూడా డ్రోన్స్ ద్వారా రేపో ఎల్లుండో స్ప్రే చేసేటటువంటి పరిస్థితుల్ని ఎలాగ చేయాలి, ఎంత వెయిట్ని లిఫ్ట్ చేయగలగాలి, అనేక అంశాల మీద పరిశోధనలు చేస్తున్నారండి. ఇంకా ముఖ్యమైన అంశం మీకు చెప్పాలి, చాలామంది రైతులకు తెలియదు, టెక్నాలజీ అంటారు కానీ ఈవెన్ టెక్నాలజీ చదువుకున్న వాళ్ళు కూడా అవగాహన లేని అంశం ఏంటంటే, చాలామంది రైతులు పురుగు వచ్చిన తర్వాత, వ్యాధి వచ్చిన తర్వాత మందు కొట్టడం చేస్తారు. కానీ ఇక్కడ మేము పిల్లలకి ఏం నేర్పిస్తామంటే, అసలు ఆ పురుగు కానీ వ్యాధి కానీ రావడానికి కొన్ని రోజుల ముందు కావాల్సిన పరిస్థితులు ఉంటే కానీ ఆ వ్యాధి కానీ పురుగు కానీ రాదండి. ఎప్పుడైతే ఈ ఐఓటీ సెన్సర్స్ కానీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ సంబంధించినటువంటి అంశాల మీద ఈ అగ్రికల్చర్ కాన్సెప్ట్స్ని ఇంటిగ్రేట్ చేశామో, వీళ్ళు ఫీల్డ్లో ఆ వెదర్ ఏమైనా ఉందా, అటువంటి వాతావరణ పరిస్థితులు ఏమైనా ప్రివేల్ అవుతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే డిసీజ్ రావడానికి రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ కావాలి, లేకపోతే ఎండలు ఎక్కువ కావాలి, మాయిశ్చర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏమైనా మన ఫీల్డ్లో ఉన్నాయా, ఉంటే దానికి మనం నివారణకు కావాల్సిన చర్యలు ముందుగానే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అందువల్ల కెమికల్స్ని ఎక్కువ వాడకున్నా, చాలామంది డైరెక్ట్గా రైతులకి మీరు కెమికల్స్ వాడొద్దు అని చెప్తారు. అసలు వాళ్ళ కెమికల్స్ ఎందుకు వాడుతున్నారు, డిసీజ్ వచ్చినంత వరకు వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఫోర్కాస్టింగ్, పలానా డిసీజ్ మీకు వారం రోజుల్లో రావడానికి అవకాశం ఉంది, లేదా పలానా వ్యాధి మీకు వచ్చే 10 రోజుల్లో 15 రోజుల్లో రావడానికి అవకాశం ఉంది, లేదా వర్షం రాబోయే 20 రోజుల్లో రావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఫోర్కాస్టింగ్ మోడల్స్ మీద కూడా మా పిల్లలకు అవగాహన ఏర్పరచడం వల్ల వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళ టెక్నాలజీని కూడా ఈజీగా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు ఓన్గా కూడా అగ్రిటెక్ రిలేటెడ్ స్టార్టప్స్ని రెడీ చేయడానికి రెడీగా ఉన్నారండి. వ్యవసాయ రంగం అంటేనే ఇది రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం.
సో దీనికి సంబంధించి కొత్త రకం విత్తనాలు కానివ్వండి, సో అలాగే సేంద్రియ వ్యవసాయం, వీటన్నిటికి సంబంధించి విద్యార్థులకి ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? వ్యవసాయ రంగం అనగానే ఎప్పటికప్పటికి మారుతున్న పరిస్థితులను బట్టి రైతులకు కూడా కొత్త కొత్త వెరైటీలు కానీ, కొత్త టెక్నాలజీస్ కానీ, లేదా వస్తున్న టెక్నాలజీ మీద రైతులకి పరిపూర్ణటువంటి అవగాహన కూడా కల్పించాలి మేడం. అందులో భాగంగానే మా వ్యవసాయ కళాశాల కేఎల్ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి కూడా తన 4 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రాంలో ఒక సెమిస్టర్ మొత్తం కూడా విలేజ్లో ఉంటాడు మేడం. దాన్ని రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అని అంటారు. ఎప్పుడైతే విద్యార్థి కంప్లీట్గా విలేజ్లో ఉండి ప్రతి విద్యార్థికి ఒక రైతుని అటాచ్ చేస్తాం మేడం. ఆ రైతుతో ఈ విద్యార్థి రోజు మొత్తం ట్రావెల్ చేయడం వల్ల ఎటువంటి పొలాలు ఉన్నాయి, ఏ ఏ పంటలు పండిస్తున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ క్రాప్స్ అడుగుతున్నారు, వాళ్ళకి మార్కెట్లో డిమాండ్ ఉన్నదా లేదా అనేటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల మీద కంప్లీట్గా అవగాహన ఏర్పరచుకోగలుగుతారు మేడం. అంతేకాకుండా సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఫార్మర్స్ ఏం చెప్తున్నారు, సైంటిస్టులు చెప్పిన దానికి ఫార్మర్స్ ఫాలో అవుతున్న దానికి మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉందా, ఉంటే దానికి రీజన్ ఏంటి, గవర్నమెంట్ ఏ రకంగా రైతులకు సహాయపడాలి, లేకపోతే రైతులు పొరపాట్లు ఏమైనా చేస్తున్నారా, ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారా అవసరమైన దానికంటే, లేదా సకాలంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమైనా తీసుకోవట్లేదు, ఇలాగ అనేక అంశాల మీద స్టడీ చేయడం వల్ల ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కొత్త విషయాల్ని ఫార్మర్స్కి చెప్పడంలో అనేది సొసైటీకి తమ వంతుగా కొంత పిల్లలు ఇవ్వడంతో పాటుగా పిల్లలు కూడా అనేక రకమైనటువంటి అంశాలపైన కంప్లీట్గా అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో స్టడీ చేస్తున్నారు కాబట్టి. ఉద్యోగాల వైపు కాకుండా అగ్రి స్టార్టప్స్ పెట్టి ఆ బిజినెస్ లీడర్స్ అవ్వాలి అని చెప్పేసి చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. సో అలాంటి వారికి కేఎల్ యూనివర్సిటీ వ్యవసాయ కళాశాల ఏ విధంగా ప్రోత్సహిస్తుంది? మా యూనివర్సిటీ కూడా ఎంకరేజ్ చేసేది నాట్ జస్ట్ సింపుల్ జాబ్ సీకర్స్, ప్రతి విద్యార్థి కూడా జాబ్ ప్రొవైడర్గా మారాలి. అందులో భాగంగానే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, మష్రూమ్ ప్రొడక్షన్ కానీ, ఇవే కాకుండా టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ కూడా పిల్లలు భవిష్యత్తులో స్టార్ట్ చేయడానికి, లేదా ఒక మంచి ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఎలా పిచ్ చేయాలి, ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, ఈ అన్నిటికీ కూడా మాకు ఇంక్యుబేషన్ సెంటర్ ఉందండి. ఈ ఇంక్యుబేషన్ సెంటర్లో ఈ విద్యార్థులకి ఎప్పుడైతే మేము పిచ్చింగ్ ఇవన్నిటి మీద కంప్లీట్గా అవగాహన ఏర్పాటు చేసిన తర్వాత నేషనల్, స్టేట్ లెవెల్, ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఐడియాస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, వాటిని అవతల వాళ్ళకి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫండింగ్ ఎలా చేయాలి, ఈవెన్ మా మేనేజ్మెంట్ కూడా ఏదైనా విద్యార్థి కానీ మంచి అవకాశం కానీ మంచి ఆలోచన కానీ ఉండి వ్యాపారాన్ని సొంతంగా చేయాలంటే ఎంకరేజ్మెంట్ 200% ఉంటుందండి. రైతే రాజు, రైతే వెన్నుముక్క అని చెప్పేసి భారతదేశానికి ఇట్లా ఎన్నిక అప్పుడు నానుడి, ఇప్పుడు ఏమీ లేదు, రైతే ఇప్పుడు తినడానికి తిండి లేకుండా పోతుంది ఇంకా అని చెప్పేసి ఇలాంటివి ఇప్పుడు వస్తున్న తరుణంలో సో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడానికి ఇటు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తూ ఉంటారు. వ్యవసాయ కళాశాల హెచ్ఓడిగా సో వాళ్ళకి మీరేం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకవైపు జనాభా పెరుగుతూ ఉన్నారు, ఒకవైపు ఏమో కల్టివబుల్ ల్యాండ్, వ్యవసాయానికి పనికొచ్చే ల్యాండ్ అర్బనైజేషన్ పేరుతో మనం రోజు రోజుకి తగ్గించేస్తాం. సెకండ్ది ఏంటంటే ఈ రోజున పొలంలో పని చేయడానికి ఎవరు కూడా రెడీగా లేరు, అగ్రికల్చర్ లేబర్ కొరత చాలా ఎక్కువ ఉంది. 3వ పాయింట్ ఏంటంటే వాతావరణ మార్పులు. వీటితో పాటుగా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్. మీరు ఈ రోజున మార్కెట్లో చూస్తుంటే ఈవెన్ మన ఊరిలో కాదు కదా, మన పట్టణంలో కాదు కదా, మన దేశంలో దొరకని వెజిటేబుల్స్ను కూడా సూపర్ మార్కెట్లలో మన కన్జ్యూమర్స్, మన వాళ్ళు కొనడానికి రెడీగా ఉన్నారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క వ్యవసాయ డిగ్రీ చదువుకున్న విద్యార్థి మాత్రమే అవన్నీ చేయగలడు. ఏ డిగ్రీ విద్యార్థి కూడా అది చేయలేడు. ఒకవేళ ఏ విద్యార్థి చదివినా కూడా మళ్ళీ తన వ్యవసాయానికే తిరిగి రావాలి. ఫలానా ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తున్నారు, ఫలానా ఇంకేదో వదిలేసి వ్యవసాయం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ వదిలేసి ఇవన్నీ చేస్తున్నారు, భవిష్యత్తులో వ్యవసాయం తప్ప ఇంకేమీ లేదు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. మా క్యాంపస్లో మేము పిల్లలకి 100% ప్లేస్మెంట్స్ ఎందుకు ఇవ్వగలుగుతున్నామంటే మేము ఫాలో అవుతున్న కరికులం కానీ, ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ కానీ, స్కిల్ సర్టిఫికేషన్స్ వల్ల మా పిల్లలు ఎప్పుడు ఫ్యూచర్ రెడీగా ఉంటారు మేడం.
అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలు ఏ సెక్టర్లో లేవండి. మీరు ఇంజనీరింగ్ చదివితే గవర్నమెంట్ ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తుందండి? గవర్నమెంట్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే 1, 2, అది కూడా కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే. ప్రైవేట్ సెక్టర్ని పక్కన పెట్టి గవర్నమెంట్ సెక్టర్లో కొన్ని వందల మంది అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉంటారు, సీడ్ సర్టిఫికేషన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఉన్నాయి, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉంది. అదే కాకుండా అగ్రికల్చర్ సైంటిస్ట్ పోస్ట్స్ ఉన్నాయి. అలాగే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో సైంటిస్టులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా వెళ్ళవచ్చు. మా సిలబస్ దాదాపుగా ఐఎఫ్ఎస్ సిలబస్తో కోరిలేషన్ అవుతుంది. దాదాపుగా 60-50% మ్యాచింగ్ అవుతుందండి. అంతేకాకుండా అగ్రికల్చర్ పిల్లలు ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవరండి. స్టాటిస్టిక్స్ చదువుతారు, మైక్రోబయాలజీ చదువుతారు, బయోటెక్నాలజీ చదువుతారు. అందువల్ల అనేక రకమైనటువంటి సెంట్రల్ బోర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాటన్ కార్పొరేషన్ ఉంది, లేదా సెంట్రల్ సిల్క్ బోర్డు ఉంది, లేదా రబ్బర్ బోర్డు ఉంది, హార్టికల్చర్ బోర్డు ఉంది, లేదా ప్లాంట్ క్వారంటైన్ బోర్డు ఉంది. ఇలా అన్ని బోర్డ్స్లో కూడా అగ్రికల్చర్ చదువుకున్నటువంటి విద్యార్థులకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి, మన స్టేట్ గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి. వీటితో పాటుగా ప్రైవేట్లో. సో అగ్రికల్చర్ చదివిన వాళ్ళు కానీ, అగ్రికల్చర్ నమ్ముకున్న వాళ్ళు కానీ ఈ దేశానికి అత్యంత అవసరం. వాళ్ళకి భవిష్యత్తులో అంతా మంచిగా జరుగుతుంది, కానీ జాబ్ లేకపోవడం అనే అవకాశమే లేదండి. దీనికి ఇంకొక ఆలోచన కూడా పెట్టుకోవచ్చు. రైట్ సార్, ఇప్పటి వరకు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, కో కరికులర్ యాక్టివిటీస్, అలాగే ఎక్స్ట్రా ఇమ్యూనిటీస్ అని అడిగితే ఏం చెప్తారు? ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నానండి, మీ పిల్లలు జాయిన్ చేసేటప్పుడు మా క్యాంపస్కి రండి, మా హాస్టల్లో భోజనం చేయండి, మా హాస్టల్ ఫెసిలిటీస్ని చూడండి. మా హాస్టల్ ఫెసిలిటీస్ 5 స్టార్ హోటల్స్కి ఎక్కడా తగ్గిపోవండి. ఎందుకంటే ఫుడ్లో అయితేనేమి, మెయింటెనెన్స్లో అయితేనేమి, హాస్టల్ ఎమ్యూనిటీస్ ఇవ్వడంలో అయితేనే, వాలీబాల్ కానీ, లేదా టెన్నిస్ కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, ఏ గేమ్ వాళ్ళకి కావాలంటే ఆ గేమ్కి కావాల్సినటువంటి కోచ్ మా దగ్గర ఉంటాడండి. ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మా దగ్గర. ఈవెన్ ఈ రోజున్న పరిస్థితులను బట్టి పిల్లలకి మా దగ్గర యోగా ట్రైనర్స్ కూడా ఉన్నారండి. పిల్లలు వాళ్ళకి కావాల్సినప్పుడు వెళ్ళి యోగా చేసుకోవచ్చు, ఆసనాలు అవన్నీ ప్రాక్టీస్ చేయవచ్చు, వాళ్ళ తాలూకా మెంటల్ హెల్త్ను కూడా బాగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా మా దగ్గర వరల్డ్ క్లాస్ ఫీచర్స్ ఉన్నటువంటి ఒలింపిక్ లెవెల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. వీటితో పాటుగా ఎన్సిసి, నేషనల్ క్రెడిట్ క్రాప్స్, దీనిలో అనేక మంది పిల్లలు మెంబర్షిప్స్ తీసుకొని ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగవడమే కాకుండా వాళ్ళు చాలా డిసిప్లైన్డ్ పెరిగి మంచి మంచి ఫ్యూచర్ అవకాశాలని పొందడానికి కూడా అవకాశం ఉందండి. అందుకనే కేఎల్ యూనివర్సిటీ నుంచి జాబ్ పొందిన విద్యార్థులు బయటకు రావడమే కాకుండా దేశ స్థాయిలో కానీ, ప్రపంచ స్థాయిలో కానీ విజేతలుగా వివిధ క్రీడల్లో నిలిచినటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.